హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ మండే టు ఆల్ ఆఫ్ యూ. ప్రతిరోజు సాయంత్రం 5:30 నేను స్టూడెంట్స్‌తో లైవ్ ఇంటరాక్షన్ చేస్తున్నాను. సో, జూమ్‌లో జరుగుతుందిది. లైవ్‌గా మీరు నాతో మాట్లాడొచ్చు. యూ కెన్ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ టు మీ. ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, ఈ ఎడిటోరియల్ కామెంట్ సెక్షన్‌లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్‌లో నేను పిన్ చేసి ఉంచుతాను. యూపీఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్‌సి వాళ్ళకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిపోండి. ఈ వాట్సాప్ గ్రూప్‌లో 5:30కి కదా సెషన్, 5:25కి 5 మినిట్స్ ముందు నేను లాగిన్ డీటెయిల్స్ పెడతాను. సో, అక్కడ జూమ్ సెషన్ లింక్ పెడతాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి యూ కెన్ జాయిన్ ద సెషన్. మీకు కెరియర్ కౌన్సెలింగ్ అని అర్థం చేసుకోవచ్చు. మీరు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చేయాలి? మేము స్టక్ అయిపోతున్నాం. డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే యూ కెన్ డిస్కస్. అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న కోర్సుల విషయంలోనైనా సరే, నా నుంచి ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సెగ్మెంట్‌లో మీరు అడగొచ్చు. యూపీఎస్సీ గురించి గాని, బ్యాంక్ కోర్సెస్ గురించి గాని, దేని గురించైనా సరే డీటెయిల్డ్‌గా, ఆప్షనల్స్ విషయంలో గాని, డీటెయిల్డ్‌గా నేను మీకు వివరణ ఇస్తాను. 5:30 పీఎం టుడే. ఐ విల్ ట్రై టు డూ ఇట్ ఎవ్రీ డే. ఉన్న రోజులల్లా మీకు చెప్తాను. Right. So that's about it. Let's begin today's editorial now. సో టుడేస్ ఎడిటోరియల్, ఇవాళ ఎడిటోరియల్ అనేది ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించింది. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దేనిపైనంటే, హైకోర్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉందా లేదా అని జ్యుడిషియల్ ఎంక్వైరీ వేద్దామనే ఆలోచనలో ఉండే దానిపైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. స్టే అంటే మీరది డోంట్ ప్రొసీడ్, అక్కడ ఆగిపోండి అన్నట్టనమాట. కొట్టేయలేదు. స్టే అంటే ప్రస్తుతానికి ఆపడం. టెంపరరీగా ఆపడాన్ని స్టే అంటారు. సో, దట్ ఈస్ కాల్డ్ స్టే. అయితే ఆ నిర్ణయం రైట్ కాల్. అది కరెక్ట్ డెసిషన్ అని అర్థం. ఇక్కడ కాల్ అంటే డెసిషన్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. అది కరెక్ట్‌గా తీసుకుంది సుప్రీంకోర్టు ఆ డెసిషన్ అని చెప్పి ఈ టైటిల్ చెప్తుంది. The AP High Court order an inquiry into a constitutional breakdown was overreach. ఓవర్‌రీచ్ అంటే అర్థం ఏంటంటే, గోయింగ్ టూ ఫార్ అని అర్థం. అంటే మన అథారిటీ మనకి ఎంత అలౌ చేస్తుందో అంతవరకే మనం చేయాలి. అథారిటీ అలౌ చేసిన దానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఓవర్‌రీచ్ అంటాం. అంటే ఇప్పుడు ఏపీ హైకోర్ట్‌కి తనకి అథారిటీ లేని విషయంలో ఎంటర్ అయిపోతుంది అనే మీనింగ్ ఇక్కడొస్తుంది. ఓకే. ట్రైయింగ్ టు డూ సంథింగ్ మోర్ దాన్ యువర్ అథారిటీ అలౌస్. నీ అథారిటీ ఎంత అలౌ చేస్తుందో దానికి మించి చేయడానికి చేసే ప్రయత్నమే ఓవర్ రీచ్. ఇప్పుడు పోలీసులు గాని, లాయర్‌లు గాని, పోలీసులు తీసుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి, ఎంఆర్ఓస్ తీసుకోండి. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకైనా వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్‌కి మించి ప్రవర్తించారనుకోండి, అందులో అధికారాల్లో లేనివి చేశారనుకోండి, యూ కాల్ ఇట్ ఓవర్ రీచ్. అలాగే హైకోర్ట్ కొంచెం ఎక్కువ చేసింది అంటే తనకి అధికారంలో ఉన్న వాటి కంటే కూడా, తన అథారిటీ తనకి అలౌ చేసిన దానికంటే కూడా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేసిందనే మీనింగ్ ఇక్కడొస్తుంది. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిపోయింది. రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిపోయింది అనే నిర్ణయానికొస్తే, అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అసలక్కడ రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిపోయిందా లేదా అనే విషయంలో మేము ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాము అనే ఆలోచనలో ఏపీ హైకోర్ట్ ఉండింది. దాన్ని సుప్రీం కోర్ట్ స్టేతో ఆపింది. రైట్. బిఫోర్ వి గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ఒక 2 ఈ నంబర్ నోట్ చేసుకోండి. 9241262391. ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫర్ చేసే కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నంబర్ నోట్ చేసుకోండి. అయితే 31 డిసెంబర్ తర్వాత, అంటే 1 జనవరి 2021 న్యూ ఇయర్ నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతున్నాయో కూడా చూస్తారు. చెప్తున్నా చూడండి. యూపీఎస్‌సి 5,000 పెరుగుతోంది. అలాగే ఆప్షనల్, యూపీఎస్‌సిలో మనం ఆఫర్ చేస్తున్న ఆప్షనల్ కూడా 5,000 పెరుగుతోంది. అలాగే బ్యాంక్ కోర్స్ రూ. 1,000 పెరుగుతోంది. ఇప్పుడు 5 ఉంది, 6 అవుతుంది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ అగైన్ రూ. 1,000 పెరుగుతోంది. అంటే ఇప్పుడు 7 ఉంది, 8 అవుతుంది. ఇంగ్లీష్ కోర్స్ మీకు తెలిసిందే, 2,000 ఉండేది కాస్త 3,000 అవుతుంది. అలాగే ఇండియన్ ఎకానమీ ప్రెజెంట్ 8,000 ఉంది. అదేమో 10,000 అవుతుంది. సో, 2,000 పెరుగుతోంది. కరెంట్ అఫైర్స్, యూపీఎస్‌సి కరెంట్ అఫైర్స్ ప్రెజెంట్ 8,000 ఉంది. అది కూడా 10,000 అవుతుంది. సో, అది కూడా రూ. 2,000 పెరుగుతోంది. సో, ఆల్‌మోస్ట్ ఆల్ కోర్సెస్, అన్ని కోర్సుల పైన కూడా 31 డిసెంబర్ తర్వాత, అంటే 1 జనవరి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. సో, 2021లో మన ఫీజులు ఆల్రెడీ చాలా లో ప్రైసెస్‌కి మనం లాంచ్ చేసాం. సో, వాటి నార్మల్ ప్రైసెస్ అంటే, ఒకటైతే నేను మాటిస్తాను. ఇండియాలో మన ఫీజ్ లోయెస్ట్ ఉంటుంది విత్ వెరీ హై క్వాలిటీ. అదైతే నేను మెయింటైన్ చేస్తాను ఖచ్చితంగా. కాకపోతే కొంచెం పెంచడం అనేది జరుగుతుంది.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 31 డిసెంబర్ లోపే మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిపోతే యూ విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఇవన్నీ తర్వాత పెరుగుతాయి. 31 డిసెంబర్ లోపు మీరు ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టి జాయిన్ అయిపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే. ఇంకా ఫర్దర్ డౌట్స్ ఏమైనా ఉంటే ఆ నంబర్‌కి కాల్ చేస్తే మేడం మీకు డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అడ్మిషన్స్ అన్నీ కూడా ఆ మేడమే చూస్తారు. లెట్స్ లుక్ ఎట్ the editorial now. The Supreme Court on Friday quite rightly stayed an Andhra Pradesh High Court order that sought to convene a judicial inquiry into whether there is a constitutional breakdown in the YS Jagan Mohan Reddy led government in the state. సుప్రీం కోర్టు ఫ్రైడే రోజు ఏం చేసింది, క్వైట్ రైట్లీ అంటే కరెక్ట్గా స్టే చేసింది, ఆర్డర్ని స్టే చేసింది. స్టే అంటే ముందుకు వెళ్లకుండా ఆపడం అనమాట, ఒక రకంగా అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఆపడాన్ని స్టే అంటాం. దేన్ని ఆపేసింది? అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ని. ఏంటి ఆర్డర్? దట్ సాట్ టు కన్వీన్ ఏ జుడిషియల్ ఎంక్వైరీ. దట్ సాట్ అంటే ఇక్కడ ట్రైడ్ అనమాట. సీక్ అనే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ వాడిన పదం ట్రై, ప్రయత్నం చేసిందని. దట్ సాట్ ప్లోరల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. దట్ ట్రై టు కన్వీన్ అంటే అరేంజ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు మీరు. మీటింగ్ అరేంజ్ చేయడానికి లేదా ఎంక్వైరీ అరేంజ్ చేయడానికి, ఎంక్వైరీ ప్రారంభించడానికి, ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి, విచారణ ప్రారంభించడానికి అలా తీసుకోవచ్చు. దట్ సాట్ టు కన్వీన్ జుడిషియల్ ఎంక్వైరీ అంటే విచారణ, ఎంక్వైరీ లాగా అనమాట. ఇంటూ వెదర్ దెర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఇన్ ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లెడ్ గవర్నమెంట్ ఇన్ ద స్టేట్. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యం నడుస్తున్న గవర్నమెంట్ లో రాజ్యాంగ వ్యవస్థ కుప్పగూలిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఒక ఎంక్వైరీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది. దానిని సుప్రీంకోర్టు ఫ్రైడే రోజు స్టే ఆర్డర్తో నిలుపుదల చేసింది. అయితే ఇక్కడ మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తాను మీకు. అసలు ఏంటి కదా, కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. సో నెంబర్ అయితే నోట్ చేస్తున్నాను, చూసుకోండి. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్, ఈ పదాలన్నీ రాజ్యాంగంలో ఎక్కడ వాడారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్తాను. సో పే ఫుల్ అటెన్షన్ టు దమ్. ఆర్టికల్ 355, ఆర్టికల్ 356, ఆర్టికల్ 365. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ 355 ఏం చెప్తుందో చూడండి. ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే, స్టేట్లో, ఓకే, ఇది స్టేట్, ఇది సెంటర్. స్టేట్ని, స్టేట్ గవర్నమెంట్ అనేది ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ నడిచేలాగా చూడాల్సిన బాధ్యత సెంటర్కి ఉంటుంది అని చెప్తుంది. అంటే ఒక స్టేట్లో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కానీ లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ లేదా ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటారు. వీటి వల్ల కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్కి ఏమైనా ఇబ్బంది వస్తే అది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ది, సెంటర్ది అని చెప్తారు. సో స్టేట్ గవర్నమెంట్లో ఎవ్రీథింగ్ షుడ్ గో ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంటర్ టు ఎన్ష్యూర్ ఇట్. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదు అనుకున్నా సరే, దాంట్లో ఏమైనా ఇష్యూస్, ఇబ్బందులు, వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా సెంట్రల్ గవర్నమెంట్ పైనే రాజ్యాంగం పెట్టింది. ఇది ఆర్టికల్ 355 గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 365 చూడండి. ఈ రెండు చెప్పాక 356కి వస్తాను. ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే, సెంటర్ పాస్ చేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పాస్ చేసిన ఆర్డర్స్ కానీ, విధి విధానాలు కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ద స్టేట్ ఈజ్ బౌండ్ టు ఫాలో దెమ్. వాటిని ఫాలో అవ్వాలి యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధమైన అధికారాలు సెంటర్కి ఏవైతే ఉంటాయో వాటి పరంగా సెంటర్ ఏదైనా స్టేట్స్కి డైరెక్షన్స్ ఇచ్చింది అనుకుంటే స్టేట్స్ ఫాలో అవ్వాలి. సెంటర్ పాస్ చేసిన డైరెక్టివ్స్ కానీ, డైరెక్షన్స్ కానీ స్టేట్స్ ఫాలో అవ్వకపోతే, ఓకే, వాళ్ళు ఫాలో అవ్వకపోతే దెన్ అది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కింద కన్సిడర్ చెయ్యవచ్చు అని అర్థమైందా? ఓకే, సెంటర్ పాస్ చేసిన ఆర్డర్స్ స్టేట్స్ ఫాలో అవ్వక, చాలా మందికి క్వశ్చన్ వస్తుంది, సార్ సెంటర్ చెప్తుంది స్టేట్ ఫాలో అవ్వకపోతే ఏమవుతుందని. సెంటర్ చెప్పిన మాట స్టేట్ వినకపోతే, అంటే రాజ్యాంగబద్ధమైన విషయం, వాళ్ళు తప్పుడు విషయం అయితే వినాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉన్నది, తప్పు కానిది సెంటర్ ఏదన్నా చెప్పినప్పుడు స్టేట్ అది వినకపోతే ప్రెసిడెంట్ కెన్ హోల్డ్
దట్ స్టేట్‌లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది అని చెప్పి ప్రెసిడెంట్ అనవచ్చు. ప్రెసిడెంట్ అలా అన్నారు లేదా ప్రెసిడెంట్ అలా నిర్ణయించారంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 356 ఇంపోజ్ చేయొచ్చు. ఆర్టికల్ 356 ఏం చెప్తుంది? వెనెవర్ దేర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగినప్పుడు, అప్పుడు ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ ఏ ప్రొక్లమేషన్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్. అంటే ఆ స్టేట్‌లో ప్రెసిడెంట్స్ రూల్‌ని ఇంపోజ్ చేయవచ్చు. అంటే రాష్ట్రపతి పాలనని ఇంపోజ్ చేయవచ్చు. ఎప్పుడు చేస్తారు? ప్రెసిడెంట్ సాటిస్ఫై అయినప్పుడు, అంటే అక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదని ప్రెసిడెంట్ సాటిస్ఫై అయినప్పుడు, లేదా ఆ స్టేట్ గవర్నర్ రిపోర్ట్ ఏమైనా పంపించినప్పుడు. ప్రెసిడెంట్ గారు చూడండి, నేను ఈ స్టేట్‌కి గవర్నర్‌గా ఉన్నాను. ఇక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదు. సో, ఈ రిపోర్ట్ మీకు డీటెయిల్స్ అన్నిటితో రిపోర్ట్ పంపిస్తున్నాను. సో, యూ మేక్ ఎ డెసిషన్ అని చెప్పి గవర్నర్ గారు పంపించొచ్చు. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్స్ ఫైండింగ్స్ లేదా ప్రెసిడెంట్‌కి తనంతట తాను అనిపించినా సరే హీ కెన్ ఇంపోజ్ ప్రెసిడెంట్స్ రూల్. ప్రెసిడెంట్స్ రూల్‌ని ఇంపోజ్ చేయవచ్చు. అది ఆర్టికల్ 356 చెప్తుంది. అయితే దీనికి గ్రౌండ్స్ కింద మనం 365ని కూడా వాడొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డైరెక్టివ్ ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో అవ్వకపోయినా సరే దట్ బికమ్స్ ఎ గ్రౌండ్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ 356. అది కాకుండా వేరే కారణాలు ఏమైనా సరే జరగొచ్చు. రాజ్యాంగ వ్యతిరేకమైన పరిపాలన జరుగుతోంది. ఇష్టం వచ్చినట్టు ప్రజలను అరెస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్‌కి ఉల్లంఘన జరుగుతుంది. ఇట్లాంటివి ఏమైనా జరిగినా సరే యూ కెన్ స్టిల్ హోల్డ్ దట్ ప్రెసిడెంట్స్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ హాస్ బ్రోకెన్ డౌన్. రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదని చెప్పవచ్చు. సో 355 ఈజ్ ఇంపార్టెంట్, 365 ఈజ్ ఇంపార్టెంట్, 356 పవర్ ఇస్తుంది. 355 ఏం చెప్తుంది? స్టేట్స్‌లో రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరిగేలా చూడాల్సిన బాధ్యత సెంటర్‌ది అని చెప్తుంది. 365 ఏం చెప్తుంది? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన డైరెక్టివ్స్ స్టేట్ ఫాలో అవ్వకపోతే అది రాజ్యాంగ విరుద్ధం, లేకపోతే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ కింద కన్సిడర్ చేయొచ్చు అని 365 చెప్తుంది. 356 ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందని గవర్నర్ రిపోర్ట్ ఇచ్చినా సరే, లేకపోతే ప్రెసిడెంట్‌కి ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ అలాంటి కండిషన్స్ ఉన్నాయని చెప్పి ప్రెసిడెంట్ సాటిస్ఫై అయినా సరే, ఆ స్టేట్‌లో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయవచ్చు. అంటే స్టేట్ గవర్నమెంట్ డిసాల్వ్ అయిపోతుంది అని అర్థం. అయితే దీని వెనకాల మళ్ళీ పార్లమెంట్‌లో అప్రూవల్ చేయాలి, జ్యుడిషియరీ దాన్ని రివ్యూ చేయొచ్చు. ఆ యాస్పెక్ట్స్ అని నేను టచ్ చేయట్లేదు. ఏ సందర్భాల్లో ప్రెసిడెంట్స్ రూల్ వేయవచ్చు అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. అది పాలిటీ క్లాస్‌లో డీటెయిల్డ్‌గా వెళ్తాం అక్కడ. The top court's intervention must be welcomed as it quickly halted an untenable adventure by the High Court that might have required the imposition of President's rule. అర్థమవుతుందా? ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంటర్వెన్షన్ అనేది వొకాబులరీలో మంచి పదం. ఇంటర్వెన్షన్ అంటే చూడండి, ఇంటర్ఫియర్ అవ్వడం, ఇన్వాల్వ్ అవ్వడం అనేది జనరల్‌గా మనం నెగెటివ్‌గా తీసుకుంటాం. ఎందుకు నా విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు? నా విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటాం. కానీ ఇంటర్వెన్షన్ అనేది జనరల్‌గా పాజిటివ్ సెన్స్‌లో వాడతారు. అంటే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేయడానికి పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, దాన్ని ఇంటర్వెన్షన్ అంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు కోవిడ్-19తో రాష్ట్రమంతా అతలాకుతలం అయిపోతుందనుకోండి. గవర్నమెంట్ ఈ విషయంలో ఇంటర్వీన్ అయ్యి ప్రజల్ని కాపాడే ప్రయత్నం చేయాలి. ఎకానమీ క్రంబుల్ అయిపోయి, ఆర్థిక వ్యవస్థ కూలిపోయి, ప్రజలకు ఉద్యోగాలు కోల్పోయి నష్టపోతున్నారనుకోండి, ఇబ్బందులు పడుతున్నారనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలి. ఫిస్కల్ ప్యాకేజెస్, ఓకే. మనం ఉద్దీపన ప్యాకేజ్ అంటాం కదా! ఫిస్కల్ స్టిమ్యులస్‌ను ప్రకటించాలి. స్టిమ్యులస్ ప్యాకేజీని ప్రకటించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంటర్వెన్షన్సే. అలాగే ఒక తప్పు జరుగుతోంది. ఏపీ హైకోర్ట్ ఒక తప్పు చేస్తోంది అనే భావన వచ్చింది కాబట్టి, ఏపీ గవర్నమెంట్ ఏమో సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ ఫైల్ చేసింది. దాన్ని చూసి సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్ అయింది. సో, ఇన్వాల్వ్ అయిందనే విషయమే ఇక్కడ ఇంపార్టెంట్. కానీ ఇది పాజిటివ్‌గా, అంటే ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్ సాల్వ్ చేయడానికి ఇన్వాల్వ్ అయింది అనే సందర్భంలో ఇంటర్వెన్షన్ అనే పదాన్ని మనం వాడతాం. ద టాప్ కోర్ట్స్ ఇంటర్వెన్షన్ మస్ట్ బి వెల్కమ్డ్. అది ఆహ్వానించాలి. ఎందుకంటే ఇక్కడ అంటే బికాజ్ అనే మీనింగ్. ఇట్ క్విక్లీ హాల్టెడ్. హాల్ట్ అంటే ఆపేసింది. దేన్ని ఆపేసింది? అన్ అన్‌టెనబుల్ అడ్వెంచర్ బై ద హైకోర్ట్. అన్‌టెనబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ స్టాండ్. అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ డిఫెండబుల్. అన్‌డిఫెండబుల్. మనం డిఫెండ్ చేయలేనిది. మనం సపోర్ట్ చేయలేనిది. ఎందుకంటే తప్పు. దాన్ని సపోర్ట్ చేసుకోలేము. అలాంటి దాన్ని అన్‌టెనబుల్ అంటాం. ఇప్పుడు ఎస్పెషల్లీ కోర్ట్‌లోని పదం వాడతారు. మీ వాదన నిలబడదు. మీరు చెప్తున్న లాజిక్ అనేది నిలబడదు అన్నారనుకోండి. అన్‌టెనబుల్. ఇట్ ఈస్ అన్‌టెనబుల్. అంటే దానికి బేసిస్ లేదు. ఏ కాన్సెప్ట్ ప్రకారం చెప్తున్నారు? ఇప్పుడు ఏదైనా చెప్పారనుకోండి, ఏదో ఒక చట్ట ప్రకారం అది వాలిడ్ అయ్యి ఉండాలి కదా! ఏ చట్ట ప్రకారం చెప్తున్నారంటే, లేదు పూర్వీకుల నుంచి మా ఇంట్లో మేము ఇదే ఫాలో అవుతాం. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా పూర్వం నుంచి కూడా మా తాతల నుంచి మొత్తం ఆస్తంతా అబ్బాయిలకి ఇచ్చేవాళ్ళు, అమ్మాయిలకి ఇచ్చేవాళ్ళు కాదు అని చెప్పి
నువ్వు మన పిల్లలకి ఇచ్చేటప్పుడు మొత్తం కొడుక్కి మొత్తం ఇచ్చేసి కూతురికి ఇవ్వలేదనుకోండి ఆస్తి. కూతురు కోర్ట్‌కెళ్ళిందనుకోండి. నాకు సగం ఆస్తి ఇవ్వాలి కదా! అని చెప్పి. కొడుకంటాడు లేదండి మా పూర్వం నుంచి మా ఆచారం ఇదే అని చెప్పారనుకోండి. అప్పుడు కోర్ట్ ఏమంటుంది? యువర్ ఆర్గ్యుమెంట్ ఈస్ అన్‌టెనబుల్. యూ కెనాట్ డిఫెండ్ ఇట్. అంటే మీ పూర్వీకుల నుండి మీరు చేస్తున్నారనేది కారణం కాదక్కడ. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది? చట్టం ఏం చెప్తుందో అది చెప్పాలి. చట్టంలో ఉన్న దాని ప్రకారం ఫాలో అవ్వాలి తప్పితే, నేను ఇలాగే చేస్తాను అనడానికి లేదు. అంటే ఒక ఆర్గ్యుమెంట్‌కి బేస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. బేస్ లేకపోతే యూ కెనాట్ డిఫెండ్ ఇట్. డిఫెండ్ చేయలేం. అన్‌టెనబుల్ అంటే అన్‌డిఫెండబుల్. డిఫెండ్ చేయలేనిది అని అర్థం అన్నమాట. అన్‌టెనబుల్ అడ్వెంచర్. అడ్వెంచర్ అంటే కొంచెం ఇప్పుడు మామూలుగా చేసేవాళ్ళని నార్మల్ యాక్షన్స్ అంటాం. అడ్వెంచర్ అంటే కొంచెం ఎక్స్‌ట్రా తెలుసు కదా! ఇప్పుడు కొండలెక్కేయడం, లేకపోతే ట్రెక్కింగ్ చేయడం, లేకపోతే మనం నదుల్లోనూ, సముద్రాల్లోనూ స్కూబా డైవింగ్ ఇట్లాంటి వాటికి వెళ్ళడం. ఇవన్నీ అడ్వెంచర్స్. అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటారు. అడ్వెంచర్ అనేది రోజు చేసేది కాదు. జనరల్‌గా కొంచెం రిస్క్‌తో కూడుకున్న వాటిని అడ్వెంచర్స్ అని అంటాం. అలాగే ఇప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా అన్నమాట. హైకోర్ట్ జనరల్‌గా ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలా లేదా అనే విషయం ఎగ్జిక్యూటివ్ పని. ఎగ్జిక్యూటివ్ పని అది జ్యుడిషియరీ పని కాదు. అది ఎగ్జిక్యూటివ్ పని. ఇందాక మీకు ఆర్టికల్స్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారు అన్నాను. ప్రెసిడెంట్ అనేవాళ్ళు దేనికి చెందిన వ్యక్తి అయినా ఎగ్జిక్యూటివ్. హి బిలాంగ్స్ టు ఎగ్జిక్యూటివ్. ఆయన జ్యుడిషియరీకి చెందిన వ్యక్తి కాదు. ఎగ్జిక్యూటివ్‌కి చెందిన వ్యక్తి. ఆయన డిసైడ్ చేస్తారు. సో, ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాలా లేదా అనేది వాళ్ళ డెసిషన్. దాంట్లో కోర్ట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు. అందుకే అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అడ్వెంచర్ అనే పదం ఇక్కడ వాడారు. ఇట్స్ అన్ అన్‌టెనబుల్ అడ్వెంచర్. అది కూడా డిఫెండ్ చేసుకోలేం. బై ద హై కోర్ట్ దట్ మైట్ హావ్ రిక్వైర్డ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసేసి ఎంక్వైరీ కమిషన్ ఏమో రిపోర్ట్ ఇచ్చిందనుకోండి. ఇక్కడేమో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగింది. అసలు ఇక్కడ ఏమి రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదని చెప్పి రిపోర్ట్ ఇచ్చారనుకోండి. ఆ రిపోర్ట్ ఇస్తే మరి చచ్చినట్టు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయాల్సి వచ్చేది. అర్థమవుతుందా? దట్ మైట్ హావ్ రిక్వైర్డ్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్. అయితే ఎందుకు ఇదంతా చేసింది ఏపీ హైకోర్టు ఎప్పుడు చేసిందో కూడా చూద్దాం. వైల్ హియరింగ్ హెబియస్ కార్పస్ అంటే ఇలాంటి దాన్ని ఆపింది కాబట్టే హైకోర్టు యొక్క సుప్రీం కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ ని వెల్కమ్ చేయాలి, ఆహ్వానించాలి అంటున్నారు. వైల్ హియరింగ్ హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఫైల్డ్ బై రిలేటివ్స్ ఆఫ్ పర్సన్స్ remanded in judicial custody or on bail on October 1, the High Court had suo motu summoned the State Council to assist in deciding whether, in circumstances prevailing in the state of the Andhra Pradesh, the court can record a finding that there is constitutional breakdown in the state or not. చూడండి, హెబియస్ కార్పస్ పిటిషన్స్ వింటుంది. అసలు హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి? మీకు కాన్స్టిట్యూషన్ లో దెర్ ఇస్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 32. Article 32. Article 32 talks about writs. రిట్ పిటిషన్, రిట్స్ అని చెప్పి అంటారు. రిట్స్ అనేవి ఏంటంటే స్పెషల్ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టుకి, హైకోర్టుకి రాజ్యాంగం ఇచ్చిన కొన్ని అధికారాలు రిట్స్. ఈ రిట్స్ అనేవి ఎందుకు ఇచ్చింది సుప్రీం కాన్స్టిట్యూషన్? కోర్ట్స్కి ఇచ్చేసింది. సుప్రీం కోర్టుకి, హైకోర్టుకి కూడా రిట్స్ ఇచ్చింది. సుప్రీం కోర్టుకి ఆర్టికల్ 32, హైకోర్టుకి ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టుకి కూడా రిట్ అధికారాలు ఉన్నాయి. అయితే ఈ రిట్స్ అనేవి ఎందుకు అంటే టు ప్రొటెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. ప్రజలకు ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కోర్టులకు ఇచ్చిన అధికారాలే ఈ రిట్స్. అయితే ఈ రిట్స్ లో ఒక ఇంపార్టెంట్ రిట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ రిట్ అంటే హెబియస్ కార్పస్. కార్పస్ అంటే బాడీ, హెబియస్ అంటే టు హ్యావ్ బాడీ అని అర్థం. ఇది ఎప్పుడు వాడతారంటే హెబియస్ కార్పస్, చూడండి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పుడైనా సరే ఒక సీఎం కానీ లేకపోతే ఆ స్టేట్ లో ఉన్న గవర్నమెంట్ మన పైన పగలబెట్టేసి ఇష్టం వచ్చినట్టు మన పైన కేసులు పెట్టేసి అన్లాఫుల్ అరెస్ట్లు కానీ డిటెన్షన్ కానీ చేసింది అనుకోండి. అంటే మనకి సంబంధించిన వ్యక్తిని మనం అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వాళ్ళ పోలీస్ మెషినరీని ఉపయోగించి అరెస్టులు చేసేసింది అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? ఆ వ్యక్తికి సంబంధించిన రిలేటివ్స్ ఎవరైనా కానీ, అన్నదమ్ములు కానీ, వాళ్ళ చుట్టాలు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చు. వాళ్ళని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారో మాకు తెలియట్లేదు, సో మీ ముందు ప్రొడ్యూస్ చేయమని మీరు అడగండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? హెబియస్ కార్పస్ వేసినప్పుడు ద హైకోర్ట్ విల్ ఆస్క్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు షో బాడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. అంటే ఆ వ్యక్తిని మా ముందు చూపించండి, ప్రవేశపెట్టండి. ప్రవేశపెట్టిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు, గ్రౌండ్స్ ఏంటి, కారణాలు ఏంటి, అవన్నీ కూడా పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే అన్లాఫుల్ డిటెన్షన్, అన్లాఫుల్ అరెస్ట్లు ఇట్లాంటి వాటి నుంచి ప్రజలకి రక్షణ కల్పించడం కోసం ఉన్న ఒక ఇంపార్టెంట్
హక్కు ఏంటంటే పిటిషన్ ఏంటంటే రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రిట్. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్స్ అంటే ఈ మధ్యన అలాంటి కేసులు జరుగుతున్నాయి. ఎక్కువ మందిని అరెస్ట్ చేసేయడాలు గట్రా జరుగుతున్నాయి. సో, వాళ్ళ రిలేటివ్స్ ఏమో హెబియస్ కార్పస్ పిటిషన్స్ ఫైల్ చేశారు. ఇలా ఎక్కువ సార్లు ఈ పిటిషన్స్ వచ్చేసరికి హైకోర్ట్‌కి ప్రాబబ్లీ అనిపించి ఉండవచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ మంది ఊరికే అన్‌లాఫుల్ అరెస్ట్‌లు జరుగుతున్నాయేమో అని అనిపించి ఉండవచ్చు. ఆ సెన్స్‌లో అక్టోబర్ 1న సువోమోటో అంటే అర్థం ఏంటంటే తనంతట తానే ఆన్ ఇట్స్ ఓన్ వొలిషన్, ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ తనంతట తానే అంటే ఎవరు అడగకుండా తనంతట తానే అని చెప్పడానికి మనం సువోమోటో అంటాం. హైకోర్ట్ ఏం చేసింది? సమండ్ అంటే పిలిపించింది. సమన్ అంటే అఫీషియల్‌గా ఇక్కడికొచ్చి హాజరవ్వండి నా ముందు అని చెప్పడం. సమన్ ద స్టేట్ కౌన్సిల్ టు అసిస్ట్ అంటే హెల్ప్ ఇన్ డిసైడింగ్ వెదర్ ఇన్ సర్కమ్‌స్టాన్సెస్ ప్రివైలింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న ప్రివైల్ అంటే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ అని అర్థం. సర్కమ్‌స్టాన్సెస్ అంటే పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ద కోర్ట్ కెన్ రికార్డ్ ఎ ఫైండింగ్ దట్ దేర్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఇన్ ద స్టేట్ ఆర్ నాట్. వెదర్ అని పెట్టుకోండి ఇక్కడ ముందు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు మన స్టేట్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగినట్టుగా ఏదైనా ఫైండింగ్‌ని రికార్డ్ చేయగలుగుతుందా లేదా? ఈ విషయంలో మీరు సహాయం చేయండి అని చెప్పి స్టేట్ కౌన్సిల్ అంటే లీగల్ అడ్వైజర్, లాయర్ అన్నమాట. ఆయన్ని పిలిపించడం జరిగింది. అర్థమవుతుందా? ఇది తనంతట తానే పిలిపించింది. అంటే ఆయన వీళ్ళకి సలహా చెప్తే, ఆయన ఏమన్నా ఫైండింగ్ ఇస్తే దాన్ని బట్టి వీళ్ళు ఎంక్వైరీ వేసేద్దాం అని చెప్పి హైకోర్ట్ అనుకుంది. దీని మీనింగ్ ఓవరాల్ మీనింగ్ ఇది. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే హెబియస్ కార్పస్ పిటిషన్స్ వింటున్నప్పుడు జరిగింది. హెబియస్ కార్పస్ అంటే ఏంటి? టు హావ్ బాడీ. అంటే వ్యక్తిని నా ముందు చూపించండి అని చెప్పి అంటారు. ఇంకోసారి ఏం జరుగుతుందంటే మనకి కేరళలో ఇంతకుముందు గుర్తుందో లేదో ఒక హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయితో పాటు వెళ్ళిపోయింది. ఆ హిందూ అమ్మాయి యొక్క తండ్రి హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. నా కూతుర్ని ఇతను కిడ్నాప్ చేసేసాడు. పలానా వ్యక్తి కిడ్నాప్ చేసేసాడు. సో మీరు డైరెక్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు అరెస్ట్ ఆర్ ప్రొడ్యూస్ మై డాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్పి ఒక హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. అంటే మతాంతర వివాహం అది. యాక్చువల్‌గా తను నేను సొంతంగానే వెళ్ళాను. బలవంతంగా అతను తీసుకెళ్ళలేదు. నేను ఆల్రెడీ మేజర్‌ని అని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అంటే హెబియస్ కార్పస్ కిడ్నాప్ కేసుల్లో కూడా వాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ సువోమోటో అంటే తనంతట తానే, హెబియస్ కార్పస్ అంటే టు హావ్ బాడీ. ఇది గుర్తుపెట్టుకోండి. 5 రిట్స్ ఉంటాయి. 5 రిట్స్‌లో ఒక రిట్ ఇది. హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెరిష్యూరరీ ఇట్లా ఉంటాయన్నమాట. నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను దీనిపైన మీరు చూడొచ్చు. రైట్. దిస్ వాస్ క్లియర్లీ ఎ కేస్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్‌రీచ్ బై ద ఏపీ హైకోర్ట్. ఇలా హైకోర్ట్ ఈ ప్రయత్నం చేయడం, మీరు మాకు విషయం ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఎంక్వైరీ వేస్తాము అనేటట్టుగా ఆలోచించడం ఏదైతే ఉందో, దిస్ వాస్ క్లియర్లీ ఎ జ్యుడిషియల్ ఓవర్‌రీచ్. జ్యుడిషియరీ తన పవర్స్ మించి ప్రవర్తించడమే, తన అథారిటీకి మించి ప్రవర్తించడం కిందే లెక్క అని చెప్పి అంటాం. The question of a constitutional breakdown or the failure of constitutional machinery is dealt with under Article 356 of the Constitution, whose invoking comes under the prerogative of the executive and not the judiciary. ఇదే చెప్తున్నాను ఇందాక. ఓకే. ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగిందా లేదా? లేదా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందా లేదా? రాజ్యాంగ వ్యవస్థ కూలిపోయిందా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదా? అనే విషయం ఏ ఆర్టికల్‌లో డీల్ చేశారు? ఆర్టికల్ 356లో డీల్ చేశారు. ఓకే. హూస్ ఇన్వోకింగ్ అంటే ఎవరు ఇన్వోకింగ్? ఆర్టికల్ 356. ఆర్టికల్ 356ని ఎవరు ఇన్వోక్ చేయగలరు? ఇన్వోక్ అంటే యూజ్, ఉపయోగించడం. ఎవరు ఉపయోగించగలరు ఆర్టికల్ 356ని? ఇట్ ఈస్ అండర్ ది ప్రెరోగేటివ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ప్రెరోగేటివ్ అంటే ఎక్స్‌క్లూజివ్ ప్రివిలేజ్, బెనిఫిట్ అంటే వాళ్ళకున్న పవర్ అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే. ఎవరి ప్రెరోగేటివ్ అంటే ఎక్స్‌క్లూజివ్ పవర్ లేదా ప్రివిలేజ్. ఎక్స్‌క్లూజివ్ ప్రివిలేజ్ అది. సో ఎక్స్‌క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, నాట్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ప్రివిలేజ్ కాదది. ఎగ్జిక్యూటివ్ ప్రివిలేజ్ అది. ఎగ్జిక్యూటివ్ ప్రివిలేజ్. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? మనకి 3 ఆర్గన్స్ ఉంటాయి కదా! వాట్ ఆర్ ద 3 ఆర్గన్స్? వాట్ ఆర్ ద 3 ఆర్గన్స్? ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. కార్యనిర్వాహక శాఖ. దీని పనేంటి? ఇంప్లిమెంట్ చేయడం. దేన్ని ఇంప్లిమెంట్ చేయడం? చూడండి, లెజిస్లేటివ్ పనేంటి? చట్టాలు చేయడం. ఎగ్జిక్యూటివ్ పనేంటి? చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ పనేంటి? డిస్ప్యూట్ రిజల్యూషన్.
ఓకే. డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేయడము మరియు కాన్స్టిట్యూషన్‌ని డిఫెండ్ చేయడము జ్యుడిషియరీ యొక్క పని. చట్టాలు చేయడం లెజిస్లేచర్, చట్టాలు ఇంప్లిమెంట్ చేయడం ఎగ్జిక్యూటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జిక్యూటివ్ పనిది జ్యుడిషియరీ పని కాదు. ఎందుకంటే ఆర్టికల్ 356 అనేది ఎగ్జిక్యూటివ్ పవర్‌నిస్తుంది. జ్యుడిషియరీకి కాదు. అందుకే ఇక్కడ అసలు హూ ఇన్వోకింగ్ కమ్స్ అండ్ ద ప్రెరోగేటివ్ అంటే స్పెషల్ ప్రివిలేజ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ నాట్ ద జ్యుడిషియరీ. ప్రివిలేజ్ అంటే బెనిఫిట్ లాగా పవర్ అని తీసుకోవచ్చు మీరు. ఇన్ ద ఎస్ఆర్ బొమ్మాయి కేస్, the 9-member bench of the Supreme Court construed the scope of the Article 356, which also allows the imposition of President's rule in the states with stringent conditions for the valid exercise of that power by the President after being presented with a proclamation by the Union Council of Ministers. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రెసిడెంట్స్ రూల్ గురించి కూడా మనం కొంచెం బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్దాం. ప్రెసిడెంట్స్ రూల్ ఏం చెప్తోంది? ఒక రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయితే లేదా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరిగితే ఆ రాష్ట్రంలో ప్రెసిడెంట్స్ రూల్‌ని ఇంపోజ్ చేయవచ్చు. అంటే అక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగట్లేదు కాబట్టి ఆర్టికల్ 355 ప్రకారం రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరిగేలా చూడాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంది గాబట్టే ఆర్టికల్ 356 వాడి అక్కడ ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయవచ్చు అని ఆర్టికల్ 356 చెప్తోంది క్లియర్‌గా. అయితే మీరొకసారి ఆలోచించండి. దీన్ని మిస్‌యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్‌లో ఒక ప్రభుత్వం ఉండి, స్టేట్ గవర్నమెంట్‌లో వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే, ఈ పార్టీ పైన ప్రతీకారం తీర్చుకోవడానికో, లేకపోతే వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడానికో, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్న ప్రభుత్వం ఆ స్టేట్ గవర్నమెంట్‌లో ఏదో ఒక కారణం చెప్పి ప్రెసిడెంట్స్ రూల్ విధించేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ అలా చాలా సార్లు విపరీతంగా మిస్‌యూజ్ చేశారు. చాలా సార్లు. ప్రెసిడెంట్స్ రూల్ చాలా చాలా రాష్ట్రాల్లో అప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వాళ్ళు వేయడం. తర్వాత వేరే వాళ్ళు జనతా పార్టీ వీళ్ళుండేటప్పుడు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో వాళ్ళు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయడం. ఇలా వాళ్ళ స్కోర్ సెటిల్ చేసుకోవడానికి, వాళ్ళకున్న గొడవలు సెటిల్ చేసుకోవడానికి ప్రెసిడెంట్స్ రూల్‌ని విపరీతంగా వాడడం జరిగింది. అందుకే 1994లో ఎస్ఆర్ బొమ్మాయి అప్పుడాయన చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. ఆయన కేస్ వేయడం జరిగింది. అసలేంటి ప్రెసిడెంట్స్ రూల్ ఇలా ఎలా వాడేస్తారు ఇష్టం వచ్చినట్టు అని చెప్పి. అప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది. ఆ కేస్‌లో సుప్రీం కోర్ట్ కొన్ని విషయాలు చెప్పింది. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఎప్పుడంటే అప్పుడు వాడేయకూడదు అని దాని యొక్క స్కోప్‌ని కాన్స్టిట్యూయెంట్ ఇంటర్ప్రెట్ చేసింది. దాని యొక్క స్కోప్‌ని ఇంటర్ప్రెట్ చేయడం అనేది జరిగింది. అందులో ఏం చెప్తుందంటే, విచ్ ఆల్సో అలౌస్ ది ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ స్టేట్స్. మీరు ఇంపోజ్ చేయొచ్చు, విధించొచ్చు, తప్పేమీ లేదు. కానీ స్ట్రింజెంట్ కండిషన్స్ ఉండాలి. ఫర్ ది వాలిడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ దట్ పవర్ బై ద ప్రెసిడెంట్. ఓకే. ఊరికే చేసేయడం కాదు. ఒక స్ట్రాంగ్ రీజన్స్ ఉండాలి. ఆ రీజన్స్ అనేది యాక్చువల్‌గా యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో చెప్పాలి. ఈ కారణాల వల్ల ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ గారికి చెప్తే ప్రెసిడెంట్ గారు దాన్ని ఇంపోజ్ చేసేయవచ్చు. ఓకే. అయితే దాన్ని జ్యుడిషియల్ రివ్యూకి పంపించొచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ కారణాలు వాలిడా కాదా? అవి కరెక్టా కాదా అనేది సెపరేట్ థింగ్. అవి నిజమా కాదా అనేది వెరిఫై చేయడం అనేది కోర్ట్ పని కాదు. ఆ కారణాలు వాలిడ్ రీజన్సా కాదా అనేది సుప్రీం కోర్టు రివ్యూ చేయొచ్చు. అర్థమైందా? సో, వాటిని ఉపయోగించి ప్రెసిడెంట్ గారు చేయాలి. అంటే అర్థమైందా? ఎవరిస్తారు మనకి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరికి ప్రెజెంట్ చేస్తారు? ప్రెసిడెంట్‌కి ప్రెజెంట్ చేస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేయవచ్చు. ఒకవేళ దీన్ని స్టేట్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేసినా ఛాలెంజ్ చేయొచ్చు. చేసినప్పుడు ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను కదా! సో, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు కదా! కండిషన్స్. ఆ కండిషన్స్ ఏవైతే ఇస్తాయో దాన్ని సుప్రీం కోర్ట్ వెరిఫై చేయవచ్చు. అదే ఇక్కడ రాసారు. దీస్ ఇంక్లూడెడ్ అసర్టెనింగ్ వెదర్ ఆబ్జెక్టివ్ కండిషన్స్ ఎగ్జిస్ట్ which render it impossible to carry out governance in the state where the proclamation has been made, and the process has to be approved by both houses of parliament before consideration for judicial review. Very very important. ఒకసారి ఆర్డర్ చూడండి ఎలా వెళ్తుందో. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఇంపోజ్ చేసేసారు అనుకోండి. ఆయనేమో ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేశారు. ఇంపోజ్ చేసిన తర్వాత వితిన్ 2 మంత్స్ 2 నెలల్లో లోక్‌సభ మరియు రాజ్యసభల్లో సింపుల్ మెజారిటీతో దాన్ని అప్రూవ్ చేయాలి. ప్రెసిడెంట్స్ రూల్‌ని అప్రూవ్ చేయాలి. పార్లమెంట్ అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత దెన్ జ్యుడిషియల్ రివ్యూ ఈస్ పాసిబుల్. అంటే అప్పుడు జ్యుడిషియరీ ఈ ఆర్డర్ కరెక్టేనా కాదా? వాళ్ళు ఊరికే ఇచ్చేసారా? నిజంగా అక్కడ రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరిగేలాగా కండిషన్స్ లేవా? పరిస్థితులు అలా లేవా? అనేది జ్యుడిషియరీ అప్పుడు రివ్యూ చేసి చెప్పవచ్చు. అంటే అర్థం ఏంటి? జ్యుడిషియరీ రోల్ ఎప్పుడొస్తుంది?
ఫస్ట్ ప్రెసిడెంట్ ఇంపోజ్ చేయాలి. తర్వాత పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. ఆ తర్వాత జ్యుడిషియరీ అది కరెక్టా కాదా అని చెప్పి చెప్పొచ్చు. అంతేగాని ఇవేవి జరగకుండా డైరెక్ట్‌గా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోయి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఉందా లేదా అని మాట్లాడడానికి లేదు అని చెప్పడం కోసం ఇదంతా రాశారిక్కడ. సో, ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేటివ్ అప్రూవల్, తర్వాత వాళ్ళడిగితే జ్యుడిషియరీ కెన్ రివ్యూ ఇట్. అది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పిటిషన్ వేస్తే జ్యుడిషియల్ రివ్యూ. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేటివ్, తర్వాత జ్యుడిషియల్ రివ్యూ చేయాలి. అది ఇక్కడ విషయం. But AP High Court's order seemed to have reversed the scheme of things by putting the cart before the horse in asking to ascertain if there is a constitutional breakdown in the state. చూడండి, పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ అంటే అర్థం ఏంటి? ఆర్డర్ మారిపోయింది. ఇప్పుడు గుర్రం ముందు ఉంటుంది, వెనకాల బండి ఉంటుంది. గుర్రం యొక్క కార్ట్ వెనకాల ఉంటుంది. కార్ట్ ముందు గుర్రం వెనక పెడతావా? ఇప్పుడు గుర్రం దేనిలో అవుతుంది? గుర్రానికి ఎదురుగా కార్ట్ వచ్చేస్తుంది. అందుకని అంటే ఒక ఆర్డర్‌లో లేకుండా జరిగాయని చెప్పడానికి ఈడియం వాడారు. పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ది హార్స్. అందుకే రివర్స్ చేసేసింది హైకోర్ట్. ఫస్ట్ లెజిస్లేటివ్ యాక్షన్ తీసుకున్నాక సారీ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్నాక, లెజిస్లేటివ్ అప్రూవ్ చేసాక అప్పుడు జ్యుడిషియరీ కెన్ రివ్యూ ఇట్. కానీ ఫస్టే జ్యుడిషియరీ ఎంటర్ అయిపోతుంది అనేది ఇక్కడ పాయింట్. అందుకనే అది రివర్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. బై పుట్టింగ్ ద కార్ట్ బిఫోర్ ద హార్స్ ఇన్ ఆస్కింగ్ టు అసర్టన్ అంటే కన్ఫర్మ్ ఇఫ్ దేర్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బ్రేక్‌డౌన్. కాన్స్టిట్యూషనల్ బ్రేక్‌డౌన్ ఉందా లేదని ముందే హైకోర్ట్ అడుగుతోంది. కాబట్టి అది వాళ్ళు రివర్స్ చేస్తున్నారు స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని చెప్తున్నారు. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటెడ్ దట్ ద కోర్ట్ ఫౌండ్ ఇట్ టు బి డిస్టర్బింగ్ బిఫోర్ స్టేయింగ్ ఇట్. మన బాబ్డే గారు ఏమన్నారు? ఇది ఒక డిస్టర్బింగ్ సిట్యుయేషన్. హైకోర్ట్ ఇలా చేసి ఉండాల్సింది కాదు అని ఆయన భావన. తర్వాత దాన్ని ఆర్డర్‌ని స్టే చేశారు. ద సుప్రీం కోర్ట్స్ ఆర్డర్ కమ్స్ ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. అంటే కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయి ఇంతకుముందు, దానికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఉంది. వాటి తర్వాత ఇది జరిగింది. ఇన్ ద వేక్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పాయింటింగ్ టు ఎ టస్సిల్ బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ గవర్నమెంట్‌కి, హైకోర్ట్‌కి మధ్యలో చిన్న ఫైట్ జరుగుతోంది. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఫైట్ జరుగుతున్నట్టుగా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకని ఇన్సిడెంట్స్ పాయింటింగ్ టు ఏ టస్సిల్ జరుగుతున్నట్టుగా చూపించే చాలా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ సుప్రీం కోర్ట్ ఆర్డర్ వచ్చింది. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ దట్ ఆ సందర్భంలో అని వచ్చింది. Chief Minister Jagan Mohan Reddy had, in an unprecedented letter to the CJI, complained about the alleged hostile attitude of the High Court against him and his government, besides making controversial allegations against a senior Supreme Court judge. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇన్ అన్ అన్‌ప్రెసిడెంటెడ్ లెటర్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే ఇది చాలా సార్లు చెప్తూ ఉంటాను. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ముందు జరగడం. ప్రెసిడెంట్ అంటే ఇంతకు ముందు జరిగి ఉన్నది. ప్రెసిడెంట్ అన్ ఎర్లియర్ ఎగ్జాంపుల్. అన్‌ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. ఇంతకు ముందు ఎప్పుడు జరగని విధంగా ఒక లెటర్ రాశారు. ఎవరికి? సీజేఐకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. అందులో ఏం రాశారు? కంప్లైంట్ చేశారు. ఏమని? అబౌట్ ద ఎలీజ్డ్ హొస్టైల్ యాటిట్యూడ్ ఆఫ్ ది హైకోర్ట్ అగైన్స్ట్ హిమ్. హైకోర్టు మా పట్ల శత్రుత్వ భావనతో ఉంటుంది. హొస్టైల్ అంటే అన్‌ఫ్రెండ్లీ. ఎలీజ్డ్ అనే పదం ఎందుకు రాశారు? ఆరోపించిన విధంగా. ఓకే. ఆరోపిస్తూ రాశారు. వాళ్ళు మా పట్ల శత్రుత్వ భావంతో ఉంటున్నారు అని చెప్పి లెటర్‌లో రాశారు. ఇంకా ఇన్ అడిషన్ టు, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అది కాకుండా ఇంకేం చేశారు? మేకింగ్ కాంట్రోవర్షియల్ అలిగేషన్స్, కొంచెం వివాదాస్పదమైన ఆరోపణలు కూడా చేశారు. ఎవరి పట్ల? అగైన్స్ట్ సీనియర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఎన్‌వి రమణ అని చెప్పి, ఇప్పుడు బాబ్డే గారి తర్వాత ఆయన నెక్స్ట్ సుప్రీం కోర్ట్ సీజేఐ అవుతారు. ఆయన పట్ల కాంట్రోవర్షియల్ అలిగేషన్స్ కూడా చేయడం అనేది జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. This was even as the High Court ordered a CBI probe into what it termed was a social media campaign against the judge. ఓకే. ఇంకో పక్క ఏం జరుగుతుంది? హైకోర్టు ఏమో సిబిఐ ప్రోబ్ ఆర్డర్ చేసింది. అంటే సిబిఐ విచారణ ఆర్డర్ చేసింది. దేనికి? ఇంటూ వాట్ ఇట్ టర్మ్డ్ యాస్ ఎ సోషల్ మీడియా క్యాంపెయిన్ అగైన్స్ట్ ద జడ్జెస్. హైకోర్టు జడ్జిల పైన సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ యొక్క గౌరవాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారని చెప్పి సిబిఐ విచారణ హైకోర్టు వేసింది. ఒకసారి హైకోర్టు పైన ఆయన లెటర్ రాశారు. హైకోర్టు ఏమో వీళ్ళపైన ఇలాంటి విచారణ చేయడం అనేది జరిగింది. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అంటే ఒకరికొకరికి గొడవ జరుగుతుందని చెప్పడానికి ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నాను. The onus అంటే responsibility is now on the Supreme Court to put an end to the unseemly tussle between the judiciary and the government and the states. ఇప్పుడు ఎవరిపైన బాధ్యత ఉంది? ఆనస్ అంటే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఈజ్ నౌ ఆన్ ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు పైన ఉంది. దేనికి? టు పుట్ అన్ ఎండ్ టు ది అన్సీమ్లీ టస్సిల్. అన్సీమ్లీ అంటే ఇన్అప్రోప్రియేట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ రైట్. టస్సిల్ అంటే ఫైట్.
ఎవరి మధ్య? బిట్వీన్ ద జ్యుడిషియరీ అండ్ గవర్నమెంట్. జ్యుడిషియరీకి, గవర్నమెంట్‌కి మధ్యలో జరుగుతున్న ఈ ఇన్‌అప్రోప్రియేట్ ఫైట్‌ని ఎండ్ చేయాల్సిన బాధ్యత సుప్రీం కోర్ట్ పైన ఉంది. ఆర్డరింగ్ అన్ ఇంటర్నల్ ఎంక్వైరీ ఇంటూ ది చీఫ్ మినిస్టర్స్ లెటర్ వుడ్ బి ఎ గుడ్ బిగినింగ్. చీఫ్ మినిస్టర్ లెటర్ రాశారు. సో, దానిపైన ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం అనేది ఒక మంచి బిగినింగ్ కిందకి వస్తుంది. A clear nullification of the High Court order will also ensure that such legal adventures impinging upon the separation of powers in the state are not repeated. Impinge upon ante to affect badly. అంటే చెడుగా ప్రభావితం చేయడం. దేన్ని? సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఎగ్జిక్యూటివ్‌కి, లెజిస్లేటివ్‌కి, జ్యుడిషియరీకి పవర్స్ ఆర్ క్లియర్‌లీ సెపరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఒకళ్ళ వ్యవహారాల్లో ఇంకొకళ్ళు తల దూర్చకూడదు. అన్‌లెస్ దేర్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బ్రేక్‌డౌన్. ఏదన్నా కాన్స్టిట్యూషనల్ బ్రేక్‌డౌన్ జరిగితే తప్పితే ఒకళ్ళ వ్యవహారాల్లో ఇంకొకళ్ళు తల దూర్చకూడదు. అండ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది బేసిక్ స్ట్రక్చర్ కిందకొస్తుంది. అండ్ బేసిక్ స్ట్రక్చర్‌ని మార్చలేము, మార్చకూడదు. అది అలాగే ఉండాలి. సో, డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది. అది వేరే కాన్సెప్ట్. సెపరేట్‌గా మీకు చెప్తానండి. ఇదనమాట. సో, దీన్ని ఎఫెక్ట్ చేసేలాగా ఉండే లీగల్ అడ్వెంచర్స్ ఏవైతే ఉన్నాయంటే, ఎగ్జిక్యూటివ్ పనిలోకి లెజిస్లేచర్ దూరిపోవడం. ఎందుకంటే, ప్రెసిడెంట్స్ రూల్ విధించాల్సిన రెస్పాన్సిబిలిటీ ఒకవేళ విధించాల్సి వస్తే, అలాంటి సిట్యుయేషనే ఉంటే గవర్నర్ ప్రెసిడెంట్‌కి చెప్తారు. లేకపోతే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్‌కి చెప్తుంది. మీరు విధించండి అని చెప్పి. అంతేగాని అవందరూ కూడా ఎగ్జిక్యూటివ్. వాళ్ళు చేస్తారు. సుప్రీం కోర్ట్ డైరెక్ట్‌గా, హైకోర్ట్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయిపోయి ఉందా లేదా కనుక్కునే ప్రయత్నాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అది మిస్‌అడ్వెంచర్ అది. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఓకే. ఇలాంటివి రిపీట్ కాకుండా ఆ ఆర్డర్‌ని క్లియర్‌గా నలిఫై చేసేయాలి. కొట్టేయాలి కంప్లీట్‌గా. హైకోర్ట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని కంప్లీట్‌గా నలిఫై చేస్తే అప్పుడు ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ స్టే చేశారు. మీరు నలిఫై చేసేయండి. ఇంకా రిపీట్ అవ్వకుండా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో, ఈవినింగ్ 5:30కి నాతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈవినింగ్ 5:30 PM లైవ్ ఇంటరాక్షన్ విత్ మీ. సో, వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో నేను పిన్ చేసి ఉంచుతాను. యూపీఎస్సీకి, బ్యాంక్ ఎస్ఎస్సీకి సెపరేట్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ ఇంటు ద వాట్సాప్ గ్రూప్ అండ్ టాక్ టు మీ. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. 9241262391. థాంక్ యూ వెరీ మచ్.